హలో గైస్, ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ చూశారు కదా. ఇది రెండో పార్ట్ అన్నమాట. మన బాహుబలి సినిమాలో ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ లాగా మనం కూడా వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది అని చెప్పేసి ఒకటి షార్ట్ వీడియోలో ఒకటి లాంగ్ వీడియో అయితే తీసినాం. ఇది ఊర్లోకి అయితే బయలుదేరినాం. ఈ ఊరు మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. అదేవిధంగా మనమైతే యాదన్న నేను ఇద్దరం కలిసి వచ్చినాం. ఇది రూట్ అయితే ఇలా ఉంది చూడడానికి. రైట్ సైడ్ అయితే చెరువు ఉంటుంది. చెరువు కిందకి వెళ్ళి బాట అయితే ఉంటుంది. ఇక్కడ సీసీ రోడ్ ఉంది. ఇది చూడడానికి అయితే చాలా బాగుంది ప్లేస్ అయితే. ఈరోజు ఇక్కడికైతే వెళ్తున్నాం. మీకు ఈ ప్లేస్ ఎక్కడ ఎవరో తెలిస్తే మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడికి రాగానే వై జంక్షన్ ఉంది. మనం రైట్ సైడ్ కొట్టి ఊర్లోకి పోతున్నాం. ఇక్కడ చిన్న కుంట లేక ఉంది లెఫ్ట్ సైడు. అలాగే రైట్ సైడ్ అయితే ఒక పెద్ద చెరువు అయితే ఉంటుంది. ఈ చెరువు పేరు మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇది నేను చెప్పాను, మీకు తెలుసు ఆల్రెడీ. మన సబ్స్క్రైబర్లు చాలామంది మన ఊరు చుట్టుపక్కల వాళ్ళే ఉన్నారు. మీరు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఈ చెరువు ఏదో, అలాగే మేము వెళ్తున్న ఊరు పేరు కూడా. అదేవిధంగా మనమైతే ఊరికి దగ్గరలోగా అయితే వచ్చేసాం. ఈ మొత్తం వరి చేనులు అనమాట, పసుపు కలర్లో మారిపోయినాయి. ఎందుకంటే పంట దగ్గరికి వచ్చింది. చూస్తానే వర్షాలు కూడా చాలా పడుతూనే ఉన్నాయి. పంట మొత్తం చేయికొచ్చిన సమయంలో వర్షం ఎక్కువ మొత్తంలో పడుతున్నది. అన్నీ వరి చేనులకు పత్తి చేనులకు మొత్తం వర్షం వల్ల చాలా లాస్ అవుతుంది ఈ సంవత్సరం అయితే. మనమైతే వచ్చేసినాం ఫ్రెండ్స్ విలేజ్కి. ఇక్కడ విలేజ్కి వచ్చేసి ఇప్పుడు మేము తీసుకొచ్చే ట్రాక్టర్ దగ్గరికి అయితే వచ్చినాం. ఈ ట్రాక్టర్కి ఒక చిన్న వెల్డింగ్ షాప్లో పని అవుతుంది, మాకు తెలిసిన అన్నదే. ఈ ట్రాక్టర్కి ఆల్రెడీ డ్రమ్ము ఫిట్టింగ్ ఉంది. మనమైతే ఇక్కడ ట్రాలీని అయితే ఫిట్టింగ్ చేసుకొని వెళ్ళాలి. మళ్ళీ ట్రాలీ ఎక్కించుకొని మనం రాగానే అయితే మన యాదన్న అయితే డీజిల్ పోసి ఇది కొంచెం కొత్త ట్రాక్టరే కానీ పెట్టి ఉన్నతాలనే ఉండటం వల్ల పని ఎక్కువ లేకుంటుంది కదా ఊళ్ళో మామూలుగా అయితే ట్రాక్టర్లకి. అలా పెట్టడం వల్ల సెల్ఫ్ అయితే ఖరాబ్ అయింది. మరి ఖరాబ్ అయిందో ఏమైందో అంత తెలియదు. మ్యాక్సిమం ఖరాబ్ అయి ఉంటుంది సెల్ఫ్ మోటారు. ఇక సరే అని చెప్పేసి మనం తీసుకొని చిన్న రాడ్ ముక్క తీసుకొని యాదన్న చాలా అయితే చేశాడు. మనం అయితే ట్రాక్టర్ పైన ఉన్నాం. నెక్స్ట్ మా విక్కీ బ్రో అయితే కలిసిండు. ఇక మనతో మాట్లాడి ఇక మనమైతే బయలుదేరినాం. ఇది చూడడానికి అయితే ఇలా ఉంది మన మహీంద్రా ట్రాక్టర్ అయితే. మా తెలిసిన అన్న వాళ్ళదే. మనం మహీంద్రా ట్రాక్టరు నడిపించేది చాలా అరుదు. అయితే కొత్త ట్రాక్టరు చాలా బాగుంది ఫీలింగ్ నడిపిస్తుంటే. ఇక స్పీడ్ అయితే కొట్టుకొని వస్తున్నా. ఇక్కడ పొలాలు కూడా చూడడానికి చాలా బాగున్నాయి. ఆల్రెడీ మనం ఇంతకుముందు వచ్చిన రూట్ ఇది. ట్రాలీ ఆల్రెడీ డోర్లు కిందికి ఉన్నాయి, వర్షం పడ్డది కాబట్టి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, వర్షం వల్ల మొత్తం ఎలా పాడైపోయాయో. నెక్స్ట్ చెరువు అయితే వస్తుంది లెఫ్ట్ సైడు. చెరువు పక్కనే వరి చేనులు ఉంటాయి. అదేవిధంగా మనమైతే స్టార్ట్ అయినాం మళ్ళీ కొడంగల్కి. మనం ఇక్కడ వచ్చాక మన యాదన్న అయితే నడిపియమని చెప్పిన ట్రాక్టర్ని. యాదన్న అయితే ఎక్కిండు ట్రాక్టర్ పైనకి. ఎక్కి చాలు చేసి బయలుదేరుతాడు. మనం కొద్ది దూరం మనం నడిపినాం. నెక్స్ట్ మా యాదన్న అయితే నడుపుతాడు. ఇది మొత్తం మహీంద్రా ట్రాక్టర్ జబర్దస్త్. లుక్స్ పరంగా అయినా మైలేజ్ పరంగా అయినా ఈ ట్రాక్టర్ చాలా బాగుంటుంది. అదిగాక మన ట్రాక్టర్ మైలేజ్ ఇస్తుంది, ఇది మైలేజ్ ఇస్తుంది. కానీ ఏమో మహీంద్రా కొత్త బండ్లల్లో కొంచెం బ్లాక్ స్టిక్కర్ బండ్లలో రిపేరు ఎక్కువ ఉంటుందని అంటారు. అదిగాక న్యూ మోడల్ బాగాలేవు అని చాలామంది అన్నందుకు మనం సోనాలికా అయితే తీసుకున్నాం. ఇక్కడికైతే వచ్చేసి రిటర్న్ అయితే పెడుతున్నా ఫ్రెండ్స్. రిటర్న్ పెట్టే టైంలో ఎంత బండ్లు ఉన్నాయి జర చూసుకొని అయితే పెట్టాలి. ఇది హైవే, బీజాపూర్ హైవే. నిన్న యాక్సిడెంట్ అయిన హైవేనే, అంటే అదే రోడ్డు హైవే. హైదరాబాద్ వరకు ఇదే రోడ్డు ఉంటుంది. ఇక్కడ ఇది మాది కొడంగల్, అదేమో చెవెళ్ళ దగ్గర అయితే యాక్సిడెంట్ అయింది పాపం. నెక్స్ట్ అయితే మనం అయితే పెట్టేసినాం ట్రాక్టర్ వెల్డింగ్ షాప్ దగ్గరికి తీసుకొచ్చి. ట్రాలీకి అలాగే ట్రాక్టర్కి అటాచ్ చేసుకునే పిన్ అయితే అరిగిపోయింది. నా వెనక పోతున్న అదే ఆ ట్రాక్టరు. మనమైతే ఇక్కడికి వచ్చేసి వెల్డింగ్ షాప్ దగ్గర పెట్టినాం. వాళ్ళైతే చేస్తారంట. మనమైతే ఒక వీడియో తీసుకొని బయలుదేరుతాం. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మామ.